వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డిపార్ట్మెంట్లో 608 ఖాళీలైతే ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆర్టీఐ ఫైల్ అనేది ఒకటి రావడం జరిగిందండి. ఈ పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఆర్టీఐ ఫైల్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ జాబ్స్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఈ జాబ్స్ని ఎక్కడ ఫిల్ చేస్తారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా, అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వెటర్నరీ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోగా సో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి పంపించడం జరిగింది. సో మొత్తం మనకి పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఈ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇందులో అనంతపురం జిల్లాకు సంబంధించి 58 పోస్టులు ఉన్నాయి, చిత్తూరు జిల్లాకు సంబంధించి 69, ఈస్ట్ గోదావరిలో 32, గుంటూరులో 50, కృష్ణా జిల్లాలో 47, కర్నూలు జిల్లాలో 67, నెల్లూరులో 49, ప్రకాశం జిల్లాలో 62, శ్రీకాకుళంలో 20, అలాగే విశాఖపట్నంలో 38, విజయనగరంలో 23, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 46, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 47 పోస్టులు ఉన్నాయి. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 608 వెటర్నరీ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి అని మనకి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అయితే తెలవడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఈ వెటర్నరీ అసిస్టెంట్ అనే జాబ్స్కి సంబంధించి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనే జాబ్స్కి సంబంధించి మనకి గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ జాబ్స్ని అయితే మనకి ఫిల్ చేయబోతున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, రీసెంట్గా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేసినప్పుడు చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. నియర్లీ 2500 మంది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారో వాళ్ళల్లో 2500 మందికి పైగా ఈ డిఎస్సికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మెగా డిఎస్సి 16,000 పోస్టుల్లో సంబంధించి. సో అందులో 2500 వరకు ఖాళీలు ఏర్పడడం జరిగింది. అంతకు ముందే గ్రామ వార్డు సచివాలయాల్లో 16,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే రీసెంట్గా ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఫారెస్ట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేశారు. అందులో కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. నియర్లీ ఇప్పుడైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత చాలా సచివాలయాల్లో ఇన్ఛార్జ్లనే చేస్తున్నారు. పక్క సచివాలయానికి సంబంధించి కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చి వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఎం కానివ్వండి, అలాగే కొన్ని జాబ్స్కి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వేరే డిపార్ట్మెంట్స్కి కూడా పంపించడం జరిగింది. సో ఇలా అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో చాలా వేకెన్సీస్ అనేవి ఏర్పడడం జరిగింది. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావచ్చు. వచ్చిన వెంటనే ఎప్పుడు రావచ్చు అంటే ఇది కూడా నేను మీకు చెప్తాను చూడండి. జనవరి నెలలో మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మనకి డైరెక్ట్గా సీఎం గారే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఈ జాబ్స్ని కూడా ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవ్వచ్చు. సో దీనికి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, అన్ని వివరాలు తెలియజేస్తాను. సో ఇప్పుడు దాని యొక్క వివరాలు అయితే మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్,
ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మొదటగా ఎవరైతే అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అనేది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే డైరీయింగ్‌లో గానీ లేదా పౌల్ట్రీ సైన్స్‌లో గానీ ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా 2 ఇయర్స్ పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ అనేది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 ఇయర్స్ డిప్లొమా వొకేషనల్ కోర్స్ ఇన్ మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డైరీయింగ్ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డైరీయింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఏపీఓఎస్ఎస్ ద్వారా డైరీ ఫార్మింగ్ 1 ఇయర్ వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్ళు అప్లై చేయవచ్చు. బీఎస్సీ డైరీ సైన్స్ చేసిన వాళ్ళు, లేదా బీఎస్సీ విత్ డైరీ సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు, లేదా ఎంఎస్సీ డైరీ సైన్స్ చేసిన వాళ్ళు, డిప్లొమా వెటర్నరీ సైన్స్ వొకేషనల్ కోర్సు చేసిన వాళ్ళు, బీటెక్ డైరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు, డిప్లొమా డైరీ ప్రాసెసింగ్ చేసిన వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా, అలాగే డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ భారత్ సేవక్ సమాజ్ ద్వారా సెంట్రల్ బోర్డు ఇది, దీని ద్వారా చదివిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. అలాగే బీ వొకేషనల్ కోర్స్ అనేది డైరీయింగ్ అండ్ అనిమల్ హస్బెండరీలో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ నియర్లీ మనకి 12 రకాల క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మనందరికీ తెలిసిన విషయమే, ఈ జాబ్స్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ ఈ జాబ్స్ని కానీ ఫిల్ చేస్తే మొదటగా 2 సంవత్సరాల పాటు 15,000 రూపాయల స్టైఫండ్ కోసం కన్సాలిడేటెడ్ పే కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ రెగ్యులరైజ్ చేసి మీకు 22,460 రూపాయల బేసిక్ పేతో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ బేసిక్ పేతో పాటుగా ఇతర అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ మీకు 35,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది బైలాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లోనూ ఉంటుంది. ఇందులో మనకి 2 పార్ట్లు ఉంటాయి. మొదటిది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 నిమిషాల టైం ఉంటుంది. 50 మార్కులకి పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి వచ్చి మనకి అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 నిమిషాల టైం ఉంటుంది. మనకి 100 మార్కులకి పార్ట్ బి ఉంటుంది. టోటల్గా మనకి 150 క్వశ్చన్లు, 150 నిమిషాల టైము, అలాగే 150 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అండ్ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పార్ట్ ఏకి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ పాలిటీ, సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్, అలాగే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవి. అలాగే పార్ట్ బిలో మనకి వెటర్నరీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. సో, ఇందులో మనకి వెటర్నరీ ఫార్మసీ కానివ్వండి, ఫండమెంటల్ ఆఫ్ అనిమల్ రిప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, అలాగే బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, బేసిక్స్ ఆఫ్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో నోటిఫికేషన్ అయితే మనకి జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి కాంపిటీషన్ అనేది ఈసారి ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం అసలు వెటర్నరీ అసిస్టెంట్ జాబ్స్కి అయితే ఎవరు కూడా అభ్యర్థులు లేక పోస్టులు అనేవి మిగిలిపోయాయి 1800 వరకు కూడా. అయితే అప్పుడు ఎందుకు మిగిలిపోయాయంటే ఈ క్వాలిఫికేషన్స్ చేసిన వాళ్ళు లేక మిగిలిపోయాయి అన్నమాట. కానీ మనకి గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. సో ఆలోపు చాలామంది అభ్యర్థులు ఈ కోర్సులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈసారి కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రిపరేషన్ అనేది చేస్తే మీకు జాబ్స్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.